ఇట్లా ఉండే ఇల్లు ఇలా అయింది. ఏం చెప్పమంటారు మా బాధ. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కేఎస్సీ అఫీషియల్. ఈరోజు మన వీడియో చేసి ఏంటంటే మా గోడనైతే కుంగింది గైస్. అది ఎందుకో ఇంజనీరింగ్ అయితే వచ్చి ప్రాబ్లం అండ్ ఏంటని చెప్పాడంటే గోడ తీసేయాలని చెప్పాడు. తీసేసుడు స్టార్ట్ చేద్దాం గైస్. స్టార్ట్ అవుతుంది చూడండి. పార్కింగ్ టైల్స్ రిమూవ్ చేస్తున్నారు, తర్వాత గోడ తీసేస్తారట. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కాంపౌండ్ వాల్ ప్రాబ్లం. మేమైతే ఊరికి వెళ్ళాం అర్జెంట్ పని మీద. వెళ్ళినప్పుడు మేస్త్రికి అప్పచెప్పి వెళ్ళాము. మేస్త్రి అయితే ఫ్యూరింగ్ సరిగా చేయలేదు, పిల్లర్స్ అసలుకి వేయలేదు, పైప్స్, చెప్పులు, కర్టెన్స్ అన్నీ దానిలో వేసి కట్టేశాడు, వాల్ కట్టేశాడు. ఇల్లుకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు గైస్. దగ్గరుండి చూసుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం రాలేదు. ఏ మేస్త్రిని అయితే బాగా నమ్మకండి. మాకు తెలిసిన మేస్త్రియే మాకు ఇలా చేశాడు. అందరూ మేస్త్రీలు చెడ్డవాళ్ళు కాదండి, కొంతమంది ఇలాగా ఉంటారు. ఇల్లు కట్టి జస్ట్ 2 years అవుతుంది గైస్, కానీ ఇలా అయింది. చాలా లాస్ వచ్చింది గైస్. ఇలా జరిగింది కానీ మీకు జరగకూడదని ఈ వీడియో అవేర్నెస్ కోసం తీస్తున్నాం. మీరు ఇల్లు కట్టేటప్పుడు దగ్గరుండి చూసుకోండి గైస్ ప్లీజ్. ఇలా క్రాక్స్ వచ్చాయి. గోడ పలగొట్టడైతే స్టార్ట్ చేశారు. ఫాస్ట్ మోషన్లో పెట్టాను. ఇలా ఉండే ఇల్లు ఇలా అయింది. ఏం చెప్పమంటారు మా బాధ. ఈ బట్టలు బీమ్కి గోడకి మధ్యలో వచ్చాయి. మళ్ళీ గోడ కట్టడానికి ఇవి క్లీన్ చేపిమన్నారు. జేసీబీ వచ్చింది. జేసీబీ అయితే ఇప్పుడే వస్తుంది చూడండి. ఈ మట్టిని క్లియర్ చేయడానికి జేసీబీ వచ్చింది.
గైస్ వర్షం అయితే స్టార్ట్ అయింది గైస్. బీమ్ మీద పైన ఇటుకలను తీస్తున్నారు. బీమ్ మీద ఇటుకలు తీసేటప్పుడు చెప్పులు కూడా వెళ్ళినాయి గైస్. మొత్తం బండలు అయితే తీసేశారు గైస్. ఇలా ఉంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోడ కట్టేది నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.